హలో వ్యూవర్స్, ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, కొత్త సంవత్సరం రాబోతుంది 2025. చాలామంది రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఎలాగైనా నాకు ఈ రాబోయే సంవత్సరం కలిసి రావాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారు. మరి న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ను బేస్ చేసుకుని రాబోయే సంవత్సరం మనకి కలిసి వస్తుందా, కలిసి రాదా అని మనమే చెక్ చేసుకోవడానికి ఏదైనా ఫార్ములా ఉందా? అయితే ఒక కొత్త సంవత్సరం వస్తుందంటే జనరల్ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే చాలా గోల్స్ ఉంటాయండి. అంటే ఒక కొత్త వెహికల్ కొనుక్కోవడం కానివ్వండి, ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానివ్వండి, ఒక ట్రాన్స్ఫర్ కానివ్వండి, విదేశాలలో చదువుకోవడం కానివ్వండి, సెటిల్మెంట్ కానివ్వండి, లేదా తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే ఈ సంవత్సరం అబ్బాయికి కానీ అమ్మాయికి పెళ్లి చేయాలా, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలా అనేటువంటి అంశాలు ఓ సంవత్సరం రాగానే ప్రతి మానవుడి మదిలో మెదులుతాయండి. అయితే ఏ వ్యక్తి అయినా సరే ఈ సంవత్సరం మనకు ఎలా కలిసి వస్తుందనేది న్యూమరాలజీ ద్వారా ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుందండి. దాన్ని పర్సనల్ ఇయర్ ఫార్ములా అని తెలుసుకోవచ్చు. ఈ ఫార్ములాలో 3 ప్రాసెస్ ఉంటుందండి. ఒకటి మన డేట్ కావాలి, రెండవది మనం ఏ మంత్లో పుట్టామో ఆ మంత్ కావాలి, మూడవది కరెంట్ ఇయర్ కావాలి. మీరు ఏ ఇయర్లో చూసుకోబోతున్నారో ఆ ఇయర్ చూసుకోవాలి. మీరు పుట్టిన సంవత్సరంతో సంబంధం లేదండి. కేవలం మీ యొక్క డేట్ మంత్తో పని ఉంటుంది మనకి. ప్లస్ మీరు ఏ సంవత్సరాన్ని చూసుకుంటున్నారో కరెంట్ ఇయర్ని చూసుకోవాలి. ఇలా మీరు చూసుకోవడం ద్వారా 1 నుంచి 9 వరకు 9 ఇయర్స్ మీకు ఎలా ఉండబోతున్నాయి, మీకు ఏ సంవత్సరంలో మీ లైఫ్లో బ్రేక్ రాబోతుంది, మీరు అనుకుంటున్నవి ఎప్పుడు జరగబోతాయి అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం చూసుకోవచ్చు. అలా ఈ ఫార్ములా ఎలా ఉంటుంది, మనకు ఎలా కలిసి వస్తుంది 2025 అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ ద్వారా మనం చూద్దాం. చూడండి, ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం చూసుకుంటే పర్సనల్ ఇయర్ 2025 2025లో ఒక వ్యక్తి 10వ తేదీ పుట్టాడు అనుకుందాం. 10వ తేదీ ప్లస్ మంత్ వచ్చేసి అక్టోబర్ అనుకోండి. అక్టోబర్లో కనుక పుట్టుంటే 2025 ఎలా పనిచేస్తుంది? కరెంట్ ఇయర్ అండి 2025. ఇది స్టాండర్డ్ ఫార్ములా అండి. ఒక పర్సనల్ ఇయర్ మీకు ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలి అంటే డేట్, మంత్, మీరు ఏ డేట్లో పుట్టారో డేట్ వేసుకోవాలి, ఏ మంత్లో పుట్టారో ఆ మంత్ వేసుకోవాలి, మీరు కరెంట్ ఇయర్ వేసుకోవాలి, మీ బర్త్ ఇయర్ వేసుకోకూడదు. 2025 మీరు చూసుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఈ కరెంట్ ఇయర్ వేసుకొని వీటన్నిటిని ప్లస్ చేస్తూ వెళ్ళాలి. 10 + 9 19 + 2 21 + 2 23 + 5 28 అవుతుంది. టోటల్ డేట్, మంత్, కరెంట్ ఇయర్ మీరు కౌంట్ చేస్తే 28 అవుతుంది. 28 అయితే 2 + 8 మీకు 10 అవుతుంది. 10 అంటే మనకు 0 కౌంట్లెస్ కాబట్టి 1 అవుతుందండి. ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో 1 నుంచి 9 సంవత్సరాలు ఉంటాయండి. ఇలా 2025లో ఈ 9th మంత్లో పుట్టిన వ్యక్తికి పర్సనల్ ఇయర్ వచ్చేసి 2025లో 1 రావడం జరిగింది. అలా మీ డేట్ ఆఫ్ బర్త్కి మీకు ఏ ఇయర్ వస్తుందో మీరు చూసుకోవచ్చు. అప్పుడు మీరంటారు, విశ్వక్సేన్ గారు ఇలా 1 రావడం వల్ల మనకి ఏంటి ఉపయోగం? ఒకవేళ కొంతమంది డేట్ ఆఫ్ బర్త్కి 2 వస్తుంది, 3 వస్తుంది, 4 5 6 7 8 9 ఇలా ఏంటి ఉపయోగం అనేది కనుక మనం తెలుసుకోగలిగితే మీ డేట్, మంత్, ఇయర్ కనుక కరెంట్ ఇయర్ కూడినప్పుడు 1 వస్తే ఏంటి దీని ఫలితాలు? ప్రతి నెంబర్కి ఒక మీనింగ్ ఉంటుంది. అలా మనం 1వ నంబర్ నుంచి 9వ నంబర్ వరకు గనక తెలుసుకోగలిగితే ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుందనేది ఇయర్ స్టార్టింగ్లోనే మీకు తెలిసిపోతుందండి. వెరీ స్టాండర్డ్ ఫార్ములా అండి. ఈ ఫార్ములా ద్వారా మీ లైఫ్లో మీరు ఏదైనా సక్సెస్ అవ్వచ్చు. ముందుగా 1 వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఏ వ్యక్తి అయినా సరే కరెంట్ ఇయర్ చూసుకునేటప్పుడు మీ డేట్, మంత్ ఇప్పుడు 2025ని ప్లస్ చేసుకొని చూస్తే 1 గనక వచ్చిందనుకోండి, 1 నంబర్ అంటే ఏంటి? సన్ అండి. అంటే 1 నంబర్ కింగ్. మీ 2025లో మీ పర్సనల్ ఇయర్ కనుక 1 వచ్చిందంటే వెరీ గోల్డెన్ ఇయర్ అండి.
ఎందుకంటే 2025 అయితే 9 అవుతుంది, 20259 ప్లస్ మీ పర్సనల్ ఇయర్ కనుక 1 వస్తే మీ జీవితంలో నూతన అవకాశాలు వస్తాయి. అంటే న్యూ ఆపర్చునిటీస్ కానివ్వండి, నూతన ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, కొత్తగా బిజినెస్ మీరు స్టార్ట్ చేయడము, కొత్త కొత్త ప్రాంతానికి ట్రావెల్ చేయడము, ఇటువంటివన్నీ న్యూ జరుగుతాయండి మీ జీవితంలో. మీరు చాలా కాలం నుంచి పోస్ట్ బన్ అవుతున్న వర్క్స్ అన్నీ ఈ ఇయర్లో జరుగుతాయి. ఎవరికైతే పర్సనల్ ఇయర్ 2025లో 1 వచ్చింది అనుకోండి, మీరు చాలా చాలా అదృష్టవంతులు. 100% మీరు అనుకున్న ప్రతి వర్క్ జరుగుతుంది. అదేవిధంగా పర్సనల్ ఇయర్ 2 వచ్చింది అనుకోండి, 2025లో మీ డేట్ మంత్ 2025 అన్ని ప్లస్ చేస్తే కనుక 2 వచ్చింది అనుకోండి. ఇప్పుడు 2 అంటే ఏంటి? చంద్రుడు కాబట్టి 15 డేస్ అప్ ఉంటుంది, 15 డేస్ డౌన్ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ ఇయర్ 2 వచ్చినప్పుడు మీరు కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువగా భారీగా అమౌంట్ మీ చేతితో పెట్టడం కానీ చేయకూడదండి. నార్మల్గా గతంలో ఉన్న వర్క్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది, కానీ ఈ ఇయర్లో కొంత స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అమౌంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా దేనికి ఖర్చు పెట్టకండి. ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి. పర్సనల్ ఇయర్ 2 వచ్చినప్పుడు నో ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా పర్సనల్ ఇయర్ 3 వచ్చినప్పుడు వెరీ వెరీ గుడ్ ఇయర్ అండి స్టూడెంట్స్కి అండి. పర్సనల్ ఇయర్ 3 అంటే డేట్ మంత్ కరెంట్ ఇయర్ కూడినప్పుడు 3 గనక వస్తే 3 ఈజ్ జూపిటర్ అంటే గురువు అంటే ఏంటి? ఎడ్యుకేషన్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే యూపీఎస్సీ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నారో, ఐఏఎస్ ఐపీఎస్ కానివ్వండి, ఇటువంటి వాళ్లకు పర్సనల్ ఇయర్ 3 అనేది నిజంగా ఒక వరమే. ఈ సంవత్సరంలో ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టూడెంట్స్కి కనుక పర్సనల్ ఇయర్ 3 వచ్చిందంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. పర్సనల్ ఇయర్ 3 ఎవరైనా కొంతమందికి స్టడీలో గ్యాప్ వచ్చి ఉంటుంది, కోర్సు మధ్యలో ఆపేసి ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఈ ఇయర్లో కోర్సు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అవార్డ్స్ రావాల్సి ఉంటే అవార్డ్స్ వస్తాయి, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. చాలా గుడ్ ఇయర్. అదేవిధంగా పర్సనల్ ఇయర్ 4 కనుక వస్తే డేట్ మంత్ కరెంట్ ఇయర్ కూడితే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక పర్సనల్ ఇయర్ 4 వస్తే రాహు అండి. వెరీ గుడ్ ఇయర్. ఈ పర్సనల్ ఇయర్ 4 ఎక్కువగా సేల్స్ అండ్ మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళకి వెరీ వెరీ సక్సెస్ఫుల్. కానీ మీకు గనక మీ పర్సనల్ ఇయర్ 4 వచ్చింది అనుకోండి, డేట్ మంత్ కరెంట్ ఇయర్ కూడినప్పుడు ఫస్ట్ హాఫ్ అంటే జనవరి నుంచి జూలై వరకు చాలా బాగా కష్టపడాలండి. ఫస్ట్ హాఫ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాలని గుర్తుపెడుతుంది పర్సనల్ ఇయర్ 4. మిక్స్డ్గా ఉండబోతుంది. ఎస్. పర్సనల్ ఇయర్ 5 అండి. డేట్ మంత్ కరెంట్ ఇయర్ కనుక 5 వచ్చింది అనుకోండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. మీరు ఎంత రిస్క్ చేస్తారో ఈ ఇయర్లో రిస్క్ చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. ఊహించని మార్పులు మీ జీవితంలో జరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, మీరు ఏదనుకున్నది సక్సెస్ అవుతుంది. వెరీ వెరీ గుడ్ ఇయర్ అండి. బిజినెస్ పరంగా వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది పర్సనల్ ఇయర్ 5. సో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రిస్క్ అవుతుందేమో, ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం. పర్సనల్ ఇయర్ 2 వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ వద్దన్నాము, పర్సనల్ ఇయర్ 5లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్, చాలా బాగుండబోతుంది. ఏ డేట్ ఆఫ్ బర్త్కైనా డేట్ మంత్ కరెంట్ ఇయర్ కూడినప్పుడు 5 కనుక వస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా పర్సనల్ ఇయర్ 6 అండి. డేట్ మంత్ కరెంట్ ఇయర్ 2025 కూడితే పర్సనల్ ఇయర్ 6 కనుక వస్తే ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటారు, లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు, హోమ్ అండ్ టూర్లో ఎక్కువగా పాల్గొంటారు, వెకేషన్స్కి వెళతారు, టూరిజం అంటే చాలా బాగా ఇష్టపడతారు. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, గతంలో పెళ్లి కనుక అయ్యి ఉంటే ఈ ఇయర్లో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. చాలామంది మాకు ఇంకా ఎప్పుడు సంతానం కలుగుతుందని ఎదురు చూస్తుంటారు. మీ డేట్ మంత్ 2025తో ప్లస్ చేసి చూస్తే 6 కనుక వస్తే ఈ సంవత్సరంలో 100% మీకు సంతానం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పర్సనల్ ఇయర్ 7 కనుక వస్తే డేట్ మంత్ కరెంట్ ఇయర్ 2025 కూడితే కనుక 7 వస్తే ఇటువంటి వ్యక్తులు కోర్టు కేసులు క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 7 నెంబర్ వచ్చినప్పుడు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. చాలామంది ఆస్తి తగాదాలు కానివ్వండి, సెటిల్మెంట్లో ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి వాళ్ళకి 7 వచ్చినప్పుడు ఈ కేసుల నుంచి విముక్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పర్సనల్ ఇయర్ 8 అండి. డేట్ మంత్ కరెంట్ ఇయర్ కనుక మీరు చూస్తే పర్సనల్ ఇయర్ 8 వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను 1వ నంబర్ నుంచి మీకు 7వ నంబర్ వరకు ఎక్కడ కూడా
మనీ అండ్ ఫైనాన్స్ అండ్ వెల్త్ గురించి చెప్పలేదు. మీ లైఫ్లో కనుక పర్సనల్ ఇయర్ 8 వచ్చింది అనుకుంటే 2025లో 100% సంపదను సృష్టించగలుగుతారు. మనీ ఫ్లో మీ జీవితంలోకి రాబోతుంది అని పర్సనల్ ఇయర్ 8 వస్తుంది. పర్సనల్ ఇయర్ 8 వెరీ గుడ్ ఇయర్ అండి. 8 అంటేనే సంపద సమృద్ధిని ఇస్తుంది. ఆ వ్యక్తి జీవితంలో వెల్త్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి 8 ఎవరికి వస్తుంది? మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా జాగ్రత్త చూసుకోండి. అదేవిధంగా పర్సనల్ ఇయర్ 9 అండి. మీ డేట్ మంత్ కరెంట్ ఇయర్ కూడినప్పుడు పర్సనల్ ఇయర్ 9 వస్తే ఈ 9 అనేది కొంత జాగ్రత్తగా ఉండాలండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి వాళ్ళు డ్రైవింగ్ కనుక చేస్తుంటే డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెయిన్ హెల్త్ పరంగా, అదేవిధంగా డ్రైవింగ్ పరంగా మీరు జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలుగా చాలా బాగా కలిసి వస్తుంది. 2025 కనుక మీరు గమనిస్తే ఓవరాల్గా పర్సనల్ ఇయర్ పరంగా చూసుకుంటే మీ పర్సనల్ ఇయర్ 1 ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. 1 కానీ 3 కానీ 4, 5, 6, 8 వెరీ 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 సక్సెస్ఫుల్ ఇయర్స్. ఈ ఇయర్స్ కనుక ఏ డేట్ ఆఫ్ బర్త్ కనుక వచ్చి ఉంటే 100% ఈ వ్యక్తి సక్సెస్ అవుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మంత్ని 2025తో మీరు యాడ్ చేసి చూసినప్పుడు 2 వచ్చినప్పుడు, 7 వచ్చినప్పుడు, 9 వచ్చినప్పుడు ఇవి కొంత అన్లక్కీగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ఇయర్స్ వచ్చినప్పుడు మీరు అమౌంట్ పెట్టడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి, కొత్త ప్రాపర్టీస్ కొనడం, అమ్మడం ఇటువంటివి ఏవీ చేయకండి. ఎందుకంటే పర్సనల్ ఇయర్ 2 and 7 and 9కి అంతగా కలిసి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మిగతా పర్సనల్ ఇయర్స్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుందండి. కాబట్టి 2025 సంవత్సరంలో ఏ డేట్ ఆఫ్ బర్త్ పర్సనల్ ఇయర్ 1 నుంచి 9 వరకు మనం అన్ని క్లియర్గా తెలుసుకున్నాం. కాబట్టి మీ జీవితం గురించి ఇయర్ స్టార్టింగ్లో మీరే తెలుసుకోవచ్చండి. కాబట్టి ఈ 2025 కూడా మీ జీవితంలో మీరు కోరుకుంటున్నటువంటి ఆనందం కానివ్వండి, సంతోషం, డబ్బు, సంపద, ఐశ్వర్యం మీకు చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది. సో న్యూమరాలజీ ప్రకారం ఎలా తెలుసుకోవచ్చో ఒక అద్భుత ఫార్ములా మాకు తెలియజేశారు సార్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.